ఆంధ్రజ్యోతి సృష్టిస్తోందా అయోమయం, లేకపోతే జగన్ సృష్టిస్తున్నాడు నాకు అర్థం కాల. ఓ పాయింట్ ఏంటంటే మొన్న ఈ మధ్యన జ్యోతి ఒకటి రాసింది గుర్తుంది కదా, అధికారులందరూ ఫోన్ల మీద ఫోన్లు చేసి నాయకులను చంపేస్తున్నారు, చివరికి ఢిల్లీ వాళ్ళతో కూడా ఫోన్లు చేయించి బాగా చూసుకోండి అని చెప్పి చెప్పించుకుంటున్నారు. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇట్లాంటి వాటికి లైట్ తీసుకుంటున్నారు, తెలుగుదేశం నాయకులు అనేక మంది లైట్ తీసుకుంటున్నారు, పట్టించుకోవట్లేదు, వీళ్ళు మాత్రం వెంటబడి బతిన్లాడుతున్నారు అన్నటువంటి. అదే ఈనాడు జ్యోతి మళ్ళీ ఈ 4 రోజుల నుంచి ఏం రాస్తున్నాయి, పోలీసు అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు, పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షపాతంతో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాదు, తెలుగుదేశం వాళ్ళని కూడా అరెస్ట్ చేయలేదు. అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేశారా, లేకపోతే కనుక చింతమనేని అరెస్ట్ చేశారా? ఇట్లా వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కదా లెక్క ప్రకారం ఎలక్షన్ ఇష్యూస్ దగ్గర. ఏది పులవర్తి నాని కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా. కానీ ప్రచారం ఏం చేస్తున్నారు, పోలీసు అధికారులంతా వైసీపీ పక్షాన్ని వ్యవహరిస్తున్నారు. అదే నిజమైతే అప్పుడు వైసీపీ గెలుస్తుందని వాళ్ళు నమ్ముతున్నట్టు. మరి అప్పుడు తెలుగుదేశానికి ఎందుకు ఫోన్లు చేస్తారు? ఏదో ఒకవైపు జనానికి సరైనటువంటి విధంగా తీసుకెళ్తే బాగుంటుందేమో. ఈ అయోమయం జగన్ అయితే తన ధైర్యంగానే ఉన్నాడు, అధికారులు జగన్ గెలుస్తాడని ధైర్యంగా ఉంటేనే వైసీపీకి సపోర్ట్ చేస్తారు. పిన్నెల్లిని రక్షించారు అంటే ఎస్ నేనైతే రక్షించారని అనుకుంటా. ఎందుకంటే పోలీసులు పట్టుకోవాలంటే కష్టం కాదు, అదే సందర్భంలో ఫ్యాక్షన్స్ దొరకకుండా ఉండాలనుకుంటే కూడా కష్టం కాదు. కాబట్టి రెండిట్లోనూ సాధ్యం ఉంది. ఇక్కడ పోలీసు అధికారులు పూర్తిగా ఈ పత్రికలు అనుకుంటున్నట్టుగా భావించట్లేదా అంటే భావించట్లేదు. అదే అసలు కీలకమైనటువంటి అంశం.